బాగా వివాహమునకు ముస్తాబై కూర్చున్న ఒక పెళ్లి కూతురు. పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. మార్గంలో కాస్త ఆలస్యమైనా వస్తున్నాడు. తీరా చాలాసేపు అయింది, పెళ్లి కుమారుడు రాలేదు. ఆ పెళ్లివారిని అడిగినప్పుడు చెప్పిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, పెళ్లి కుమారుడు తనకు పెళ్ళి అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసి అతడు రావడం మానేశాడు. పెళ్ళి ఆగిపోయింది. తన ప్రియుని కోసం ఆశగా ఎదురుచూసిన పెళ్లి కూతురు నిరాశ చెందింది. షేమ్గా ఫీల్ అయింది, అవమానంగా ఫీల్ అయింది. తన స్నేహితుల మధ్యలో ఎంతో ముస్తాబైపోయి తనను చేసుకోబోయే వరుడు ఎంతో అందమైన వ్యక్తిని, మంచి జ్ఞానము గలవాడని, మంచి ఆస్తిపరుడని, మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడని ఎంతో ఆశతో ఎదురుచూసిన ఆ పెళ్లి కూతురుకు అవమానం కలిగింది. ఆ పెళ్లి కూతురుకు చాలా సిగ్గుగా అనిపించింది, బాధపడింది. అవును, అలాగే ఒక స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఆ ఆపదలో ఉన్న తన స్నేహితుని కొరకు వస్తానని చెప్పి, తన కోసం ఎంతో విలువైన వస్తువులు తీసుకొని వస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి స్నేహితుడు, తన స్నేహితులకంతా చెప్పుకున్న ఈ స్నేహితుడు, ఇదిగో నా స్నేహితుడు నా కోసం ఇలాంటివి తీసుకొని వస్తానని మాట ఇచ్చాడు అని చెప్పేసి ఎదురు చూస్తుంటుండగా, అలాగనని ఆ స్నేహితుడు కూడా మాటలాడడం మానేసి ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా ఆగిపోయాడు. ఎదురు చూస్తున్నటువంటి ఈ స్నేహితునికి అందరికీ చెప్పుకున్నాడు తన స్నేహితుని గురించి, కాబట్టి అవమానం కలిగింది, బాధ కలిగింది, సిగ్గుగా ఫీల్ అయ్యాడు. అవును, ఇలాంటి సందర్భాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. చాలా ఆశతో ఎదురు చూసినప్పుడు వారు మన కోసం రానప్పుడు బాధ కలుగుతుంది, అవమానం, సిగ్గు కలిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అలాగ చెప్పుకుంటున్నాం ఆ వ్యక్తులను గురించి, కానీ వారు మనల్ని ప్రేమించట్లేదు, వారు మనకు విలువ ఇవ్వట్లేదు. గనుక మనము అవమానం పొందుతూ ఉన్నట్లు, సిగ్గు కలుగుతున్నట్లు అనిపిస్తుంది. అవును, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఒక పెద్ద అధికారి తాను ఒక సామాన్యుని కలవటానికి వస్తున్నానని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు. అతడు ఎంతో ఆశతో ఆ రహదారి మీద అనేక వందల మందిలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ అధికారి ఆ ప్లేస్లో ఎంత మాత్రం ఆగకుండా స్పీడ్గా వెళ్ళిపోయారు తన వెహికల్. ఎదురు చూసిన ఈ వ్యక్తికి అవమానం. అలాగే దేశం తరపున ఎంతో కష్టపడి ఈ యొక్క కాంపిటీషన్ ఒలింపిక్స్లో గెలిచినప్పుడు దేశం హానర్ చేస్తుంది అని ఎదురు చూస్తున్న ఆటగాడికి ఆ దేశ ప్రధాని దేశం ఎంత మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తే ఎంత అవమానం, ఎంత అవమానం, ఎంత సిగ్గు, ఎంత బాధ కదా. అవును, లోకంలో మనుషుల్ని, అధికారిని, పైనున్న వారిని, నా అనుకున్న వారిని ఎంత నమ్ముకున్నా, ఎంత ఎదురు చూసినా ఒకవేళ సిగ్గు కలగవచ్చు. కానీ ఒక భరోసా ఏమిటో తెలుసా నీకు? దేవా, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఇదండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. అవును, ఆయన కొరకు ఎదురు చూచిన వారు ఎన్నడూ సిగ్గు పొందరు. నీ ప్రయాణం, నీ ఎదురుచూపు, ఆయన కొరకైన నీ ఆరాటం చాలా గొప్పది. దేవుని కొరకు ఆరాటపడడం ఎంత మేలో, ఆయన కొరకు ఆశపడటం ఎంత మేలో. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నదని కీర్తనకారుడు అంటున్నాడు. ఎవరి కొరకు ఎదురు చూసినా మనము ఈ లోకంలో సిగ్గు పొందుతామేమో, కానీ
యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎన్నడూ సిగ్గునందరు. ఎందుకనగా ఆయన ప్రతి వారి ఆశను తీర్చువాడు, వారి నిరీక్షణను సిగ్గుపరిచేవాడు కాదు. అవును, అడవి మృగములు సహితం, సామాన్య జంతువులు సహితం ప్రతి ఉదయం దేవుని హస్తం వైపు ఎదురు చూస్తుంటాయంట ఆహారం కోసం. అవెన్నడూ సిగ్గునందో. అలాగుననే వాటన్నిటికంటే, ఆకాశ పక్షుల కంటే, భూమి మీద ఉన్న జీవుల కంటే, పూసే పువ్వు కంటే, ఫలించే ఫలము కంటే, ఈ సృష్టి అంతటికంటే కూడా ఆయనకు నువ్వంటే చాలా విలువ, ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం తను తాను తగ్గించుకొని వచ్చాడు. నీకోసం ఆయన సమస్తమును ధారపోశాడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూసే నీ నిరీక్షణను ఆయన ఎప్పుడూ సిగ్గుపరచడు. అందుకనే రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న మాట ఎప్పుడూ మరవకము. అది నీ జీవితానికి చాలా అవసరమైనది. ఈ ఎడారి యాత్రకు అది జీవపు ఊట వంటిది. ఈ అరణ్య యాత్రకు అది మార్గము వంటిది. కటిక చీకటిలో దీపము వంటిది. కారడవిలో అది నీకు మార్గము చూపించేటటువంటిది. భయంకరమైనటువంటి దారులలో అది నీకు ధైర్యం పుట్టించేది. భయంకరమైన వర్షములో అది నీకు ఆశ్రయమవుతుంది. భయంకరమైన విపత్తు జరిగినప్పుడు ఆశ్రయ దుర్గమవుతుంది. అందుకనే ఆయన యందు నీ ఆశ ఎన్నడూ తగ్గించుకోవద్దు. ఆయన యందు నీ నిరీక్షణ ఎప్పుడు సన్నగిల్లకుండా చూసుకో. ఆయన యందు నీ ఆశ, నీ తృష్ణ ఎప్పుడు తరిగిపోకుండా చూసుకో. ఆయన నీ కొరకు తప్పక వస్తాడు. ఆయన నీ కొరకు తప్పక వస్తాడు. చూడాలని ఆశ కలిగిన జక్కయ్య ఆశను తెచ్చిన దేవుడు. అలాగుననే గుడ్డివారి ఆశను, కుంటివారి ఆశను తీర్చిన ఆ ప్రభు నీ ఆశ, నా ఆశను తప్పక తీరుస్తాడు. ఉదయాన్ని ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? యు ఆర్ వెయిటింగ్ ఫర్ హూమ్? యు ఆర్ లుకింగ్ unto somebody. For what purpose? Leave all the things and everybody. Look unto the Lord. He is coming. ఆయన కొండలు దాటి, బండలు దాటి, ఆయన లోయలు దాటుకుంటూ నీ కోసం వస్తూ ఉన్నాడు. నీ ప్రియుడు, ఆయన నీ ప్రభు నీ కోసం రాబోతున్నాడు. అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రియ తండ్రి స్తోత్రం. మాటలను దీవించండి. వినవారి హృదయాల్లో కార్యం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.